నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కొనసాగుతున్న జగన్ బస్సు యాత్ర. కాసేపట్లో చేనేత కార్మికులతో మాట్లాడిన సీఎం. టీడీపీకి అనపర్తి, బీజేపీకి తంబలపల్లె సూత్రప్రాయంగా అంగీకరించిన కూటమి నేతలు. ఇవాళ జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో షర్మిల పర్యటన. నేటితో మొదలున్న మొదటి విడత బస్సు యాత్ర. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు. అసెంబ్లీ ఎన్నికల కోసం పోలీసు వాహనాల్లో డబ్బులు తరలించినట్లు గుర్తింపు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న బంగారం ధరలు. 10 రోజుల్లో 10,000, 75,000 దాటడంతో రికార్డులు. వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ ప్రచారంలో జోరు పెంచారు. అందరికన్నా ముందుగా అభ్యర్థులు ప్రకటించే ముందున్న జగన్ ఎలక్షన్ క్యాంపెయిన్లోనూ దూసుకెళ్తున్నారు. రాష్ట్రాన్ని చుట్టేందుకు చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజుకు చేరుకుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ రాత్రి బస చేసిన నంబూరు బైపాస్ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. కాజా మంగళగిరి బైపాస్ మీదుగా సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకొని చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత విజయవాడలో వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్డు, పైపుల రోడ్డు, కండ్రిక, రామవరప్పాడు, నిడమనూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివార్లో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ ప్రచారంలో జోరు పెంచారు. అందరికన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించే ముందున్న జగన్ ఎలక్షన్ క్యాంపెయిన్లోనూ దూసుకెళ్తున్నారు. రాష్ట్రాన్ని చుట్టేందుకు చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజుకు చేరుకుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ రాత్రి బస చేసిన నంబూరు బైపాస్ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్లలో అందిస్తారు. వీరస్వామి. సోనియా, ప్రధానంగా చూసుకున్నట్లయితే అధికార పార్టీ ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రచారంలో దూసుకుపోతుందని చెప్పుకోవాలి. దీని మీద కూడా కొంతమంది కూడా పార్టీలు బస్సు యాత్రలో కొంతమంది పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో 9:30కి మాత్రం బస్సు యాత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలోకి వెళ్ళిపోయిన తర్వాత మెయిన్ పాయింట్ గా చూసుకున్నట్లయితే అక్కడ కొంతమంది పార్టీలో కూడా చేరుకుంటే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీని మీద కూడా చూసుకున్నట్లయితే మాత్రం గుంటూరు జిల్లాలో మాత్రం ఉవ్వెత్తున ఎగిసిపడిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా కొంతమంది కూడా ఏదైతే ఉందో
అభ్యర్థులను కూడా కీలక లిస్టు కూడా వీళ్ళే ప్రధాన అభ్యర్థులు, వీళ్ళని తప్పనిసరిగా ఆశీర్వదించాలి. ఓట్లు ఎక్కువగా వేసేసి అదే విధంగా చూసుకుంటే మొత్తం అధికారం కోసం గతంలో సంక్షేమ పథకాలు ఎన్నో ఏర్పాటు చేశాం. ఆ సంక్షేమ పథకాలు పునరుద్ధం కావాలి అంటే మాకు ప్రధానంగా వైసీపీకి ఓటు వేసి వీళ్ళని గెలిపించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కృష్ణా జిల్లాలో ప్రవేశించి అంతలో మాత్రం ఎన్టీఆర్ జిల్లాలో కూడా ప్రవేశించి అక్కడ మాత్రం కొంతమంది అభ్యర్థులు కూడా పార్టీలో చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏం చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ బస్సు యాత్ర సక్సెస్ చేసే విధంగా మాత్రం అక్కడ ఉన్న పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. కొంతమంది అభ్యర్థులను కూడా ఖరారు చేసే విషయంలో మాత్రం ఎవరైతే ఉందో అసంతృప్తిలో వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చేసి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ బస్సు యాత్ర మాత్రం ఇచ్చాపురం, శ్రీకాకుళంలో మాత్రం ఇచ్చాపురంలో ప్రధానంగా పూర్తవుతుంది. 24 ఏదైతే ఉందో పూర్తయిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి అదే రోజు, దాని తర్వాత రోజు 2 రోజుల్లో ఒక రోజు మాత్రం తప్పనిసరిగా నామినేషన్ ప్రక్రియ ఉందని చెప్పేసి ఇప్పటికే మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర మాత్రం ముగింపు రోజు మాత్రం భారీగా జన సమీకరణ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం బస్సు యాత్ర మాత్రం మరికొద్ది సేపట్లో ఇక్కడి నుంచి వెళ్ళనుంది. సోనియా, థ్యాంక్ యూ వీరస్వామి. చేవెల నుంచి ఎన్నికల శంఖం పూరించింది గులాబీ పార్టీ. నామినేషన్లకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంపై ఫోకస్ పెంచింది. ఇవాళ చేవెల నుంచి పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారం ప్రారంభించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సాయంత్రం జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తొలి బహిరంగ సభ కావడంతో పార్టీ శ్రేణులు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2 లక్షలకు పైగా జన సమీకరణకు పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. చేవెళ్ల సభను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. చేవెళ్లలోని ఫలా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట గులాబీ ఫ్లెక్సీలు, జెండాలతో పాటు ప్రజలు దూరం నుంచి సభను వీక్షించేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దగ్గర నుండి పర్యవేక్షించారు. సభను సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి. చేవెళ్ల బహిరంగ సభతో ఎన్నికల ప్రచారం స్పీడప్ చేసింది. కాంగ్రెస్ సభకు ధీటుగా బీఆర్ఎస్ చేవెళ్ల మీటింగ్కు ఏర్పాట్లు చేసింది. కేసీఆర్ స్పీచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ బాస్ అధికార పక్షంపై ఎలాంటి భాషణలు సంధిస్తారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్, రాజకీయ అంశాలపై కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 16న మెదక్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ మీటింగ్ ఏర్పాటు చేసింది. అటు ప్రజల్లోకి వెళ్లేందుకు 70 నుంచి 80 నియోజకవర్గాల్లో బస్సు యాత్రకు ప్లాన్ చేసింది. మొత్తానికి ప్రచార జోరును పెంచేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ నుంచి స్వర్ణాంధ సాకార యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్డీఏ అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో ఆయన విస్తృతంగా పర్యటిస్తారు. ఇందుకోసం బాలయ్య అన్స్టాపబుల్ పేరుతో ప్రత్యేకంగా ఓ బస్సును రూపొందించారు. ఇవాళ ఉదయం కదిరి లక్ష్మీ నరసింహస్వామి దర్గా సందర్శన అనంతరం బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. కదిరి, కొత్త చెరువు, సింగనమల మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. మొదట కదిరిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. అనంతరం పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు ఏర్పాటు చేసిన స్థానిక నాయకుల సమావేశంలో పాల్గొని రాత్రికి సింగనమలలో బస చేస్తారు.
రేపు ఉదయం సింగనమల నియోజకవర్గం కల్లూరులో ఏర్పాటు చేసిన సభలో బాలకృష్ణ పాల్గొంటారు. అనంతపురం అర్బన్లో ఏర్పాటు చేసిన టీడీపీ నేతల సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రికి తాడిపత్రి చేరుకుని అక్కడే బస చేశారు. ఎన్నికలో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు బాలకృష్ణ. ఏప్రిల్ 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 25 నుంచి ఆయన ఉత్తరాంధ్రలో ప్రచారం నిర్వహిస్తారు. రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్ ఖమ్మం విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంది. ఖమ్మం అభ్యర్థి విషయంలో మీన మేషాలు లెక్క పెడుతూనే ఉంది. అక్కడి నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే విషయంలో మళ్ళా గుల్లాలు పడుతుంది. ఇప్పుడే కాదు, ఖమ్మం కాంగ్రెస్ టికెట్ విషయంలో ఇదే తరహా ఉత్కంఠ ప్రతిసారి కొనసాగుతోంది. ఇంతకీ ఖమ్మం గుమ్మంలో బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ నుంచి ఎంతమంది నేతలు రేసులో ఉన్నారు? గట్టి పోటీ ఉండడంతోనే అభ్యర్థి ప్రకటన లేట్ అవుతుందా, లేక మరేదైనా కారణం ఉందా? వాసి స్టోరీ. లోక్సభ ఎన్నికలకు దాదాపు అన్ని స్థానాలను ప్రకటించిన కాంగ్రెస్ హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు మాత్రం అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ముఖ్యంగా కీలకమైన ఖమ్మం స్థానంలో కాంగ్రెస్ లో పోటీ తీవ్రంగా ఉంది. గతంలో తేళ్ల లక్ష్మీకాంతమ్మ, రంగయ్య నాయుడు, నాదెళ్ల భాస్కర్ రావు, రేణుకా చౌదరి వంటి ప్రముఖులు అనూహ్యంగా ఖమ్మం టికెట్ పొంది విజయం సాధించారు. ఈసారి కూడా ఖమ్మం కాంగ్రెస్ టికెట్ కు గట్టి పోటీ నెలకొంది. ఖమ్మం ఎంపీ రేసులో ఉన్న రేణుకా చౌదరి రాజ్యసభకు ఎంపిక కావడంతో ముందుగానే ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం 3 మంత్రులు, కుటుంబ సభ్యులతో పాటు ఇతర నేతలు టికెట్ ఆశించే వారిలో ఉన్నారు. వీరితో పాటు తాజాగా మాజీ మంత్రి, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు ప్రచారంలోకి వచ్చింది. ఖమ్మం స్థానానికి సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో 2 కీలక నేతలకు చెక్ పెట్టేలా స్థానికేతరుడైన మండవను రంగంలోకి దించనున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన మండవను రంగంలోకి దించుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై రాజకీయ విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. స్థానికేతరుడైన మండవకు టికెట్ ఇస్తే మొదటికే మోస వస్తుందేమో అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ టికెట్ కోసం 3 మంత్రుల కుటుంబాల నుంచి పోటీ ఉండడంతో ఎవరికి టికెట్ ఇస్తే ఎవరికి కోపం అన్న చందాన కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తీసుకోవడం లేదు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ టికెట్ రేసులో ఉండగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని సైతం ఖమ్మం బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. వీరు కాకుండా ఖమ్మం టికెట్ కోసం మాజీ ఎంపీ వి హనుమంతరావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, గ్రానైట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ నేత రాయల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్ తదితరులు పోటీలో ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన జట్టి కుసుమకుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంధువు రామసహాయం రఘురామరెడ్డి కూడా ఖమ్మం టికెట్ పోటీలో ఉన్నట్లు సమాచారం. ఖమ్మం అభ్యర్థిపై ఇప్పటికే పీసీసీ, ఏఐసీసీ స్థాయిలో చర్చలు జరిగినా అభ్యర్థి ఎవరు అన్నది నిర్ణయం తీసుకోలేదు. ఒక దశలో రాష్ట్ర పీసీసీకి అధికారం ఇచ్చారని ప్రచారం జరిగింది. తుక్కుగూడ సభ తర్వాత ఖమ్మం టికెట్ నిర్ణయం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పినా ఆ దిశగా అడుగులు పడలేదు. దీంతో ఖమ్మం కాంగ్రెస్ టికెట్ పంచాయతీ ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించడం లేదు. ఖమ్మం టికెట్ తెచ్చుకుంటే చాలు, గెలుపు గ్యారంటీ అన్న ప్రచారం ఉండడంతో ఈ సీటు కోసం పోటీ తీవ్రంగా ఉంది. అభ్యర్థి ఎంపిక విషయంలో జిల్లాకు చెందిన 3 మంత్రుల మధ్య ఐక్యత లేకపోవడంతో 3 కలిసి ఒకే పేరును సూచించలేకపోతున్నారు. దీంతో అభ్యర్థి ప్రకటన మరింత ఆలస్యం అవుతోంది. మరి ఇది అంతిమంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. ఒడిశా అంటేనే తిరుగులేని నాయకుడు నవీన్ పట్నాయక్ గుర్తుకొస్తారు. లోక్సభ ఎన్నికలైనా
అసెంబ్లీ ఎన్నికలైన బస్తీ మే సవాల్ విజయం నవీన్ పట్నాయక్దే. 2024 పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న 4 రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి. ఈసారి అసెంబ్లీకి పార్లమెంట్కు నవీన్ పట్నాయక్ పార్టీ బిజు జనతాదళ్ బీజేపీకి డైరెక్ట్ ఫైట్ తప్పట్టేటట్లేదు. కాంగ్రెస్ సహా మిగతా పార్టీ రంగంలో ఉన్నాయి. ఒడిశా రాజకీయ చిత్రంపై ఓ లుక్ వేద్దాం. ఉప్పల్ స్టేడియం నిర్వహణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. 16 ఏళ్ల నుంచి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతున్నా హెచ్సీఏ తీరు మాత్రం మారడం లేదు. టికెట్ కొన్న వారికి సీట్లు కేటాయించడంతో పాటు బ్లాక్ టికెట్లను అరికట్టడం, సౌకర్యాలు కల్పించడం వంటి వాటిలో హెచ్సీఏ తామేమీ చేయలేమని అంటోంది. అంతా బీసీసీఐ చేతిలో ఉందని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అభిమానులు ఎక్కువ సంఖ్యలో వచ్చే ఐపీఎల్ మ్యాచ్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సర్వీస్ బాలేదంటూ విమర్శలు వస్తున్నాయి. మొన్న జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కి పెద్ద ఎత్తున క్రికెట్ ఫ్యాన్స్ రావడంతో ఉప్పల్ స్టేడియం అంతా నిండిపోయింది. ఈ క్రమంలో మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ అభిమానికి హెచ్సీఏ షాక్ ఇచ్చింది. 4,500 రూపాయలు పెట్టి మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానికి హెచ్సీఏ సీటును కేటాయించకపోవడంతో 4 గంటల పాటు అభిమాని నిలబడే మ్యాచ్ చూడాల్సి వచ్చింది. ఇంత జరిగిన సదరు అభిమానికి సారీ చెప్పి సానుకూలంగా స్పందించవలసిన హెచ్సీఏ అసలు తమకు ఎలాంటి సంబంధం లేదని ఎస్ఆర్హెచ్ మీద నెట్టివేసింది. అంతర్జాతీయ వరల్డ్ కప్ మ్యాచ్లకు ఉన్న క్రేజ్ ఐపీఎల్ సొంతం చేసుకుంది. అయితే ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణలో బీసీసీఐ, రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు విఫలం అవుతూనే ఉన్నాయి. ఆన్లైన్లో టికెట్ కొని మ్యాచ్ చూడాలనుకునే వాళ్ళకి ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది. ఆన్లైన్లో 2,500 రూపాయలు ఉండే టికెట్ను 12,000 కొనాల్సి వచ్చిందని, ఫ్యామిలీ మొత్తానికి 60,000 ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఓ అభిమాని ఫైర్ అయ్యాడు. ఇక బ్లాక్ టికెట్లను అరికట్టవలసిన బాధ్యత హెచ్సీఏ, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ది కాదని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ అంటున్నారు. ఇది దయచేసి ఎస్సీఏ విఫలం కాదండి. టికెట్స్ అంతా కూడా పేటీఎం అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు చూస్తారు. మా దృష్టికి వచ్చింది, ఖచ్చితంగా మేము ఎస్ఆర్హెచ్ ని డిస్కస్ చేస్తున్నాం. దాని మీద త్వరలో ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు 2 మ్యాచ్లు జరిగాయి. ఇంకా 5 మ్యాచ్లు జరగాల్సి ఉంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడ్డ ఎస్ఆర్హెచ్ ఈ నెల 25న బెంగళూరుతో పోటీ పడనుంది. మొదటి 2 మ్యాచ్ల్లో బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగింది. కనీసం ఈ నెల 15న ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కైనా ఆన్లైన్లో సరిపడా టికెట్లు పెట్టాలని అభిమానులు కోరుతున్నారు. దేశంలో ఏ స్పోర్ట్స్ కి లేని క్రేజ్ ఒక్క క్రికెట్ కు మాత్రమే ఉంది. ఈ క్రేజ్ ను హెచ్సీఏ క్యాష్ చేసుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ లో టికెట్ ఎంతైనా కొనుక్కొని వస్తున్నారని చూసి చూడనట్టు ఉంటున్న హెచ్సీఏ తీరు మారకపోతే అభిమానుల అసహనానికి గురికాక తప్పదని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. SKV Bulletin updates. For more updates, keep watching Swatantra News.